వెల్కమ్ టు నాయకుడు. ఇప్పుడు మనతో ఉన్న నాయకులు అమలాపురం శాసనసభ నియోజకవర్గానికి టీడీపీ పార్టీ తరపున బరిలోకి దిగుతున్న ఐతబత్తుల ఆనందరావు గారు. ఆనందరావు గారు ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు, మళ్ళీ ఆయన బరిలో దిగుతున్నారు. అయితే ఇక్కడ మిగతా పార్టీల స్ట్రెంగ్త్ ఏ విధంగా ఉంది, అసలు బలాబలాలు ఏంటి, ఈ 5 ఏళ్ల పాటు టీడీపీ పార్టీ అమలాపురంకి ఏం చేసుకుంది, మళ్ళీ అధికారం ఇస్తే ఏం చేయాలనుకుంటున్నారు, ఆయన అడిగే తెలుసుకుందాం నాయకుల్లో. నమస్తే అండి ఆనందరావు గారు. నమస్తే అమ్మా. ఎలా అనిపిస్తుందండి పచ్చటి అమలాపురం, చక్కగా కోనసీమ అందాలు అన్నీ బాగానే ఉంటాయి, సమస్యలు కూడా అంతే స్థాయిలో ఉంటాయని వింటూ ఉంటాము. ఈ 5 ఏళ్ల పాటు ఎంతవరకు మీరు ఆ సమస్యలను తీర్చుకోగలిగారు? ఈ 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధిలో ఒక స్వర్ణయుగం అని చెప్పాలి. ఎందుకు చెప్పాలంటే ఏ గ్రామానికి పోయినా 2-3 సిమెంట్ రోడ్లు తప్ప అంతకు మించిన రోడ్లు లేవు. మేము గెలిచేటప్పటికి, మేము గెలిచిన తర్వాత ప్రతి గ్రామంలోనూ చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ఆ నాలెడ్జ్ వల్ల, అభివృద్ధి పట్ల ఆయనకున్న అవగాహన వల్ల, అధికారుల్ని ఆయన పరిపాలనలో భాగం చేసే విధానం వల్ల 80% సిమెంట్ రోడ్లు ఇవాళ గ్రామాల్లో వేసాము. ఏ గ్రామానికి పోయినా ప్రతి చిన్న గ్రామానికి 2000 ఓట్లుండే గ్రామానికి కనీసం ₹1 కోటి డెవలప్మెంట్కి ఇచ్చాము. 5 నుంచి 10,000 ఉన్న గ్రామానికి 6-7 కోట్ల రూపాయలు అభివృద్ధికి ఇచ్చాము, అన్ని డిపార్ట్మెంట్ నిధులు కలిసి. ఈ సీసీ రోడ్లు ఈ 5 సంవత్సరాల్లో వేసిన సీసీ రోడ్లు మీకు తెలుసు, రాష్ట్రంలో నారా లోకేష్ బాబు గారు కానీ, అంతకుముందు పిఆర్ మంత్రి గారు కానీ ఎన్ఆర్జీఎస్ను టైఅప్ చేసి భారతదేశంలోనే ఎన్ఆర్జీఎస్ని సమర్థవంతంగా ఈ రాష్ట్రానికి ఉపయోగించి 10,000 కిలోమీటర్లు సీసీ రోడ్లు వేయటం అంటే ఉన్నటువంటి గ్రామాలు 13,000 గ్రామాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. 10,000 కిలోమీటర్లు ఇవాళ సీసీ రోడ్లు వేయటం అంటే నా నియోజకవర్గంలో 5 సంవత్సరాల్లో అన్ని డిపార్ట్మెంట్లు కలిసి సుమారుగా 1,000 కోట్ల రూపాయలు అభివృద్ధి చేశాము. అంటే మేము అభివృద్ధికి చంద్రబాబు నాయుడు అడిగిందే తడువుగా ఆయన నిధులు మంజూరు చేశారు కాబట్టి ఈరోజు ఈ స్థాయి అభివృద్ధి చేశాము. ఎప్పుడైనా శాసనసభ్యుడు గ్రామాల్లోకి వెళ్తే మా గ్రామానికి నువ్వు ఇప్పుడు వచ్చావేంటి, ఇప్పుడే కనపడ్డావేంటి, నువ్వు ఏం చేసావనే సమాధానం ఎక్కువ ఉంటుంది. కానీ మేము ధైర్యంగా ఎందుకు వెళ్తున్నామంటే 80-70% పనులు మేము పూర్తి చేశాము. ఇంకా 30% పనులే మేము పూర్తి చేయాలి. 5 సంవత్సరాల్లో 100% పనులు చేయడం ఏ గవర్నమెంట్కి సాధ్యం కాదు. కానీ 50% దాటి చేయటం ఒక రికార్డు. అంటే మేజర్గా ఉన్న సమస్యలు ఏంటండి? మేజర్గా ఈ ప్రాంతంలో మొట్టమొదటిసారిగా రోడ్లు ఉన్నాయి. రోడ్లు 70-80% పూర్తి చేశాము. ఇక రెండోది డ్రైనేజీ ఉంది. డ్రైనేజీ ఇప్పుడు ఈ రాబోయే 5 ఏళ్లలో సంపూర్ణంగా చేయబోతున్నాము. మీకు అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే ఇంటింటికి మంచినీరు లేదా అన్ని ప్రాంతాలకి ఈ నియోజకవర్గం రిజర్వ్ నియోజకవర్గం అంటే ఇక్కడ సుమారు 20-30% దళితులు ఉంటారు, అలాగే అత్యధికులు బీసీలు ఉంటారు. ఇలాంటి ఈ నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యే అయ్యే నాటికి మంచినీరు సమస్య పరిష్కారం కోసం చూస్తే నాకంటే ముందు ఇక్కడ పనిచేసినటువంటి వారు అదే శాఖ మంత్రి, గ్రామీణ నీటి పారుదల శాఖ మంత్రి, ఆ మంత్రి గారు పనిచేశారు కాబట్టి నాకు పెద్దగా ఇక్కడ ఏమీ మంచినీరు సమస్యలు ఉండవనుకున్నాను. నేను గ్రామాలకు వెళ్తే ఇంకా సమస్య మీద పెద్ద ఫోకస్ పెట్టాల్సిన అవసరం లేదనుకున్నాను. నేను గ్రామాలకు వెళ్తే 78 బీసీ ఎస్సీ హ్యామ్లెట్లలో ఈ ఓవర్ హెడ్ ట్యాంకులు లేవు. ఈరోజు సమృద్ధిగా ఇది సముద్ర తీర ప్రాంతం. ఇక్కడ నుయ్యి తోలుకుంటే ఉప్పు నీరు వస్తుంది. ఈ ఉప్పు నీరు పడే ప్రాంతంలో సంపూర్ణంగా మంచినీరు ప్రాజెక్టులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాంటిది పోయిన 5 సంవత్సరాల్లో కేవలం 30 కోట్ల రూపాయలతో 3 స్కీములను కడితే అవి కూడా సక్రమంగా పనిచేయని పరిస్థితి. ఇప్పుడు నేను వచ్చిన తర్వాత ఇలా మంచినీరుని త్రాగునీరుని శాశ్వత పరిష్కారం చేయాలని సమగ్రమైన ఎస్టిమేషన్ వేయిస్తే 115 కోట్ల రూపాయలని మా మంత్రి గారు లోకేష్ బాబు గారు మంజూరు చేసి 3 నెలలు అయింది. ఎల్ఎన్టీ కంపెనీకి ఆ టెండర్ వచ్చింది. మేము హామీ ఇస్తున్నాం. ఇప్పుడు రాబోయే 4-5 నెలల్లో ఇంటింటికి మంచినీరు ఇవ్వబోతున్నాం. ఎందుకంటే ప్రాజెక్ట్ మంజూరు అయిపోయింది, శంకుస్థాపన చేసేస్తాం. ఇంకా కాంట్రాక్టర్ రావాలా, పని మొదలు పెట్టాలా. ఇది మా పనితనానికి మా ముందుగా తాగునీరు మీద అయితే ఇంటింటికి ఇవ్వబోతున్నాం. గ్యారంటీగా 100-150% చెప్తున్నాం. రాబోయే 5-6 నెలల్లో ఈ అమలాపురం నియోజకవర్గంలో ప్రతి సోదరీమణుల్ని మేము వెళ్తుంటే మా వీధికి కులాయేమంటున్నారు. మీ వీధికి కాదమ్మా, మేము మీ భరోసా ఇస్తున్నాం. రాబోయే 6 నెలల్లో మీ ఇంటింటి కులా ఇవ్వబోతున్నాం. రైట్. అదే ఆడపడుచులు అన్నారు కాబట్టి మరి పసుపు కుంకుమ అనే పథకం ప్రవేశపెట్టారు. ఇక్కడ ఏ విధంగా అమలు అవుతోంది, దాని పట్ల మహిళలు ఏమంటున్నారు? పసుపు కుంకుమ అమలు అయ్యేదో ప్రాంతం ఉండదు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి ఒకే విధానంగా బ్యాంకుల డబ్బులు పంపిస్తున్నాం.
కానీ అమాయకులు ప్రజలకు కొన్ని అవగాహన కాంది ఏంటంటే కొన్ని బ్యాంక్ మేనేజర్లు మంచి వాళ్ళు వెంటనే డబ్బులు ఇస్తున్నారు. కొంతమంది మార్చి 31 ఉందని బ్యాంకు డబ్బులు ఇవ్వకుండా ఆ వంకెట్టి ఈ వంకెట్టి క్యాష్ రాలేదని చెక్కులు పడలేదని మభ్యపెట్టి ఆడవాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. అలాంటి బ్యాంకుల దగ్గర మాత్రమే అపార్థం చేసుకుంటున్నారు తప్ప మంచి మేనేజర్లు ఉన్న కాడ డబ్బులు తీసుకొని సంతోషంగా ఉన్నారు. మీరైతే అపార్థం అంటున్నారు, కానీ మరో వర్గం పర్టికులర్గా చూసి ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఏదైతే ఉందో అసలు వాళ్ళకి సంక్షేమ పథకాలు ఇవ్వట్లేదు, ఒక రకంగా అమలాపురంలో ఉన్న ప్రతిపక్ష పార్టీని ఇబ్బందులకు గురి చేస్తున్నారు అధికార పార్టీ నాయకులు. ఇది పెద్ద అబద్ధం, పెద్ద బూతు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే వైఎస్ఆర్ పార్టీ జెండా ఇంటికి వెళ్దాం రండి, ఒక గ్రామం మొత్తం తిరుగుదాం. ఆ గ్రామంలో వైఎస్ఆర్ పార్టీ జెండా ఇంటి మీద 100 చోట్ల ఉంటుంది. 100 మంది ఇంటికి వెళ్దాం, 100 మంది ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో అడుగుదాం, ఒక్క ఇల్లు అయినా నాకు పసుపు కుంకుమ రాలేదని కానీ, ఒక్క ఇల్లు అయినా నాకు ఈ పెన్షన్ రాలేదని కానీ, ఒక్క ఇల్లు అయినా నాకు ఇల్లు రాలేదని కానీ అంటే చెప్పండి, నేను సమాధానం చెప్తాను. ఇది కేవలం ఒక ప్రచారం. అంటే ఏమీ లేక ఓటు తెచ్చుకోవడం కోసం కొన్ని అబద్ధాలని అసత్యాలని ప్రచారం చేస్తేనే పబ్లిక్ ఓటేస్తారనే నమ్మకంతో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఈ ప్రచారం చేస్తున్నారు తప్ప ఇందులో అసలు వాస్తవం లేదు. నేను మీడియాని కోరుతున్నాను, మీరు వెళ్ళి ఎంక్వైరీ చేయండి. తెలుగుదేశం పార్టీ జెండాయే కాదు, వైఎస్ఆర్ పార్టీ జెండా కట్టుకుని ఆ ఎలక్షన్ క్యాంపెయిన్లో పనిచేసే వ్యక్తి భార్యకు కూడా డబ్బులు పడ్డాయి. వాళ్ళ తండ్రికి పెన్షన్ ఇస్తున్నాం, వాళ్ళ నాన్నమ్మకి ఇస్తున్నాం, వాళ్ళ అమ్మమ్మకి ఇస్తున్నాం. రైతు రుణమాఫీ ఆయన తీసుకున్నాడు. అలాగే రైతు ప్రతి ఇంటికి సంక్షేమం వెళ్ళిందండి, ప్రతి ఇంటికి అసలు సమస్య లేదు. పార్టీ రహితంగా ఇప్పుడు సపోజ్ ఈ గ్రామం ఉంది, ఈ గ్రామం పేరు నంగవరం గ్రామం. నంగవరం గ్రామంలో పెన్షన్ అప్లై చేసుకుని ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు 30 మంది ఉంటే 30 మందికి ఇచ్చేసాం. ఇక పార్టీ అది. ఇది కేవలం ప్రచారం. అంటే ఏమీ లేక వాళ్ళకి ఏమీ లేవు. ఇంకా ఎమ్మెల్యే అయిన తర్వాత అసలు నాయకులు కనబడరు అంటారు. నేను 30 సార్లు వచ్చాను, 60 గ్రామాలకి 30 సార్లు వెళ్ళాను. అమలాపురం పట్టణంలో 100 సార్లు వెళ్ళాను. ఎందుకు వెళ్తున్నానంటే నేను ఈ ఎమ్మెల్యే పదవి అనేది ప్రజల పదవి. మనం ఈ పదవిలోకి రావాలని కోరుకుంటే ఇది ప్రజలకు కేటాయించాలి, లేకపోతే మానేయాలి. అంటే అధికారంలో ఉన్నాము లేదంటే ఇప్పుడు ఎన్నికల కోసం ఓట్ల కోసం వెళ్తున్నామని కాకుండా ఎప్పుడైనా సరే జనాల్లోనే ఉంటున్నారు. ఎప్పుడైనా అలానే ఉండాలా, లేకపోతే ఈ పదవిలో రాకూడదు. ఎమ్మెల్యే పదవి అంటే ఇది ప్రజలకి సర్వీస్ చేసే పదవి. ఈ పదవిలో వచ్చేవాళ్ళు ఎంజాయ్మెంట్ కోసం రాకూడదు, పబ్లిక్ అందుబాటులో రావాలి. నేను ఉదయం 8:30 నుంచి సాయంకాలం 10 గంటల వరకు జనం అందుబాటులో ఉంటాను. ఒక డాక్టర్ గారి దగ్గర ఎలాగైతే ఒక ఓపీ ఉంటుందో అలాగ రోజు ఉదయం సాయంకాలం, ఉదయం 100 సాయంకాలం 100 వచ్చి కలుస్తారు. తక్షణ పరిష్కారం చేసే సమస్యలు చేద్దాం. ఎందుకంటే ఒక అంబేద్కరిస్ట్గా, అంబేద్కర్ సిద్ధాంతం నమ్మిన వాడిగా ఈ పేదలకు సేవ చేయాలంటే మనం ఇలాగే చేయాలి, లేకపోతే ఇంకో వ్యాపారం చేసుకోవాలా. అంతేగాని ఎమ్మెల్యే పదవి తీసుకొని నేను ఊళ్ళో ఉండను, బయటికి పోతాను, అది కుదరదు. ఈ పదవి తీసుకుంటే పబ్లిక్ అందుబాటులో ఉండాలి, అదే నా సిద్ధాంతం. అలాగే చేశాను నేను. రైట్. వైసీపీ నుంచి మరి విశ్వరూప్ ఉన్నారు, మంత్రిగా కూడా చేసిన అనుభవం ఉంది, ఇంతకుముందే మీరు కూడా ప్రస్తావించారు. బట్ ఈయనతో ఉండబోతోంది ప్రధానంగా పోటీ. ఆయన ఒకసారి చేయడమే నాకు ప్లస్ అయింది. ఆయన ఒకసారి చేసి నా స్థాయిలో పనిచేస్తుంటే నాకు ఇబ్బంది ఉండేది. ఆయన నా స్థాయిలో పనిచేయలేదు కాబట్టి, నా ఎన్నిసార్లు గ్రామాలకు పోలేదు కాబట్టి, నేను తెచ్చిన 1000 కోట్ల రూపాయలు స్థాయిలో ఆయన నిధులు తేలేదు కాబట్టి నేను ఈవేళ పరిపాలనలో అందుబాటులో ఉండటంలో ప్రజల్ని ఆదుకోవడంలో ఆయనకంటే ముందున్నాను కాబట్టి ఏ ఇబ్బంది లేదు, నేనే గెలవబోతున్నాను. రైట్. ఐతబత్తుల ఆనందరావు గారు 83 పార్టీ స్థాపించినప్పటి నుంచి, ఎన్టీఆర్ టీడీపీ స్థాపించినప్పటి నుంచి ఇటుక పేర్చుకుంటే ఎలా ఎదిగిందో అంత చిన్న వయసులో మీరు కూడా రావడం, ఇందులో ఉండడం జరిగింది. అంటే ఒకసారి ఎమ్మెల్యేగా ఎన్నికారు, మళ్ళీ ఎమ్మెల్యే అయితే మంత్రి పదవి ఆశించే అవకాశాలు ఉన్నాయా? నేను కార్యకర్తని. ఈ పార్టీలో 1990 సంవత్సరంలో డిగ్రీ అయినట్టే జాయిన్ అయ్యాను. గ్రామస్థాయి సెక్రటరీ నుంచి మండల సెక్రటరీ, రాష్ట్ర ఎస్సీ సెల్, జిల్లా కార్యదర్శి, తెలుగు యువత, మండల లీగల్ సెల్, ఇలాంటి పదవులన్నీ చేసి 2009లో పోటీ చేసి ఓడిపోయి 5 సంవత్సరాలు ఇన్ఛార్జిగా పనిచేసి 2014లో గెలిచి మళ్ళీ ఇప్పుడు 2019లో పోటీ చేస్తున్నాను. నాకు మంత్రి పదవి ముఖ్యం కాదు, నాకు నా నియోజకవర్గంలో ప్రజల్ని సంతృప్తి పరచగలనా లేదా అదే ముఖ్యం. ఇక్కడ ఉండాలి, వీళ్ళతో పనిచేయాలా, ప్రతి వ్యక్తి నన్ను కలిసిన ప్రతి వ్యక్తి సంతోషంగా తిరిగి వెళ్ళాలా, ఒక నమ్మకంతో ఉండాలా, నేను భరోసా ఇవ్వాలా. ఈ 3 సూత్రాలే నాకు తప్ప నాకు ఆ మంత్రి ఇవన్నీ నాకు పని లేదు. గెలిచిన తర్వాత నియోజకవర్గ ప్రజలకు ఇచ్చుకునే ప్రధానమైన భరోసా ఏంటి? ప్రధానమైన భరోసా గెలిచిన 6 నెలల్లో ఇంటింటికి మంచినీరు, అలాగే గెలిచిన 2 సంవత్సరాల్లో ప్రతి ఊరికి డ్రైనేజీ వ్యవస్థ,
నిరుద్యోగ యువతకి ఉపాధి అవకాశాలు కల్పించడం, అలాగే కోచింగ్ సెంటర్లు పెట్టి ఉద్యోగాలు ఇప్పించడం, ప్రతి సంవత్సరం 2 సార్లు జాబ్ మేళా పెట్టడం, అలానే రైతాంగానికి సంబంధించి కాలువలో డ్రైనేజీ ఆధునీకరణ చేయటం, అలాగే పేదలందరికీ ఇల్లు కట్టించడం, మంచి ఆరోగ్యాన్ని ఇవ్వటం, అన్నిటికంటే ముఖ్యంగా ఆదర్శమైన పరిపాలన ఇవ్వటం, ప్రతి గ్రామంలోనూ పార్టీకు అనేది చూడకుండా ఎవరైతే అవసరంలో ఉన్నారో అవసరంలో ఉన్న ప్రతి వ్యక్తి ఇంటికి వెళ్ళి పనిచేసి పెట్టడమే, అందరి వాడిగా పేరు తెచ్చుకోవడమే నా ముందున్న ఎజెండా. నేను ఇంతకు ముందు అడిగినట్లుగా పోనీ జనసేన పార్టీ పెట్టిందే ఒక రకంగా టీడీపీ వెన్నుండి నడిపిస్తోంది అనేది కూడా నడుస్తోందండి. దీన్ని అసలు ఏ విధంగా మాట్లాడతారు మీరు? నేను అవన్నీ వైఎస్ఆర్ పార్టీ చేసే ఆరోపణలు, ఎవరి పార్టీకి అలా ఓన్ ఎజెండా ఉంటుంది, వాళ్ళ ఉద్దేశాలు ఉంటాయి తప్ప ఇది కేవలం వైఎస్ఆర్ పార్టీ గెలవలేక భయంతో ఒక వెన్నులు దడపుట్టి వాళ్ళు చేసే ప్రసారం తప్ప అది కరెక్ట్ కాదు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఒకటే కోరుకుంటున్నారు. ఏం కోరుకుంటున్నారంటే ఏమీ లేని ఈ రాష్ట్రాన్ని, 13 జిల్లాల ఈ కొత్త రాష్ట్రాన్ని చంద్రబాబు గారు సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తి, ఒక ఆర్థికవేత్త, ఒక ముఖ్యమంత్రిలో 2 ఉండాలా. 1 అడ్మినిస్ట్రేషన్ పవర్ ఉండాలా, 2 ఆర్థిక విషయాల మీద సంపూర్ణ అవగాహన ఉండాలా. అదృష్టవశాత్తు చంద్రబాబు నాయుడు గారిలో 2 పుష్కలంగా ఉన్నాయి. 1 మంచి ఆర్థికవేత్త, 2 మంచి అడ్మినిస్ట్రేటర్, పరిపాలనా దక్షుడు. ఈ 2 ఉన్నాయి కాబట్టి ఈవేళ చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ యొక్క కొత్త రాష్ట్రాన్ని, కొత్త రాజధానిని భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రంగాను, ఈ అమరావతి నగరాన్ని ప్రపంచ నగరంలో గొప్ప నగరం నిర్మించగలడు. ఇదే జగన్మోహన్ రెడ్డి అయితే 14 కేసుల్లో ముద్దాయిగా ఉన్నాడు. ఏ సమయానికి కేసుల్లో లోనకపోతాడో, ఏ సమయానికి ఏమవుతాడో తెలియదు. కాబట్టి అంటే కేసులో ఉన్న వాళ్ళకి ఎప్పుడైనా లోనకపోవాలి. కాబట్టి ప్రజలు ఈవేళ ముద్దాయికి ఒక పరిపాలనా దక్షుడికి మధ్య వ్యత్యాసం చేసుకుని చంద్రబాబు నాయుడు గారిని మాత్రమే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ప్రజలు ఊహించుకుంటున్నారు తప్ప, కోరుకుంటున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి కాదు. వాళ్ళకి అవకాశమే లేదు. ప్రత్యేక హోదా మీద టీడీపీ ఎంతవరకు ముందుకెళ్లే అవకాశాలు ఉన్నాయి మరి ఇప్పుడు గెలిస్తే? ప్రత్యేక హోదా విషయం మీద ఆల్రెడీ ఎవరైతే కేంద్రంలో నరేంద్ర మోడీ ఉన్నాడో, నరేంద్ర మోడీ వాళ్ళ వస్తే ప్రత్యేక హోదా ఇవ్వరు. అదే రాహుల్ గాంధీ నేతృత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ వస్తే ప్రత్యేక హోదా ఇస్తారు. ఇది 2 జరుగుతున్నాయి. ఈ హోదా ఈ భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి 18 కోట్ల తెలుగు వాళ్ళు ప్రత్యేక హోదా రావాలంటే నరేంద్ర మోడీ ఓడిపోవాలా. అదే ప్రత్యేక హోదా వద్దు అనుకుంటే అతను గెలవాలా. అందుకని ఈవేళ ఒకే ఒక ఎజెండా తెలుగు జాతికి. ఈ భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి 18 కోట్ల తెలుగు వాళ్ళు కూడా నరేంద్ర మోడీ గారిని ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు నరేంద్ర మోడీని ఓడించడం ద్వారాగా ప్రత్యేక హోదా రాష్ట్రం రాబోతుంది. రైట్. అయితే ఈ 2019 అనేది మాత్రం ఒక టఫ్ ఫైట్ ఎదుర్కోబోతోందా టీడీపీ? ఎందుకంటే ఇన్ని ప్రతిపక్ష పార్టీలన్నీ ఒకవైపుగా బాణాలు ఎక్కుపెట్టున్నాయి. సునాయాసంగా ఉంది, టఫ్ ఫైట్ కాదు. చంద్రబాబు నాయుడు గారు గతంలో 9 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినప్పుడు 2సారి పోటీ చేశారు. మీకు గుర్తుందో లేదో? అది సిట్టింగ్ సీఎంగా పోటీ చేస్తే అఖండ మెజార్టీతో గెలిచారు. సేమ్ సిచ్యువేషను, అదే సందర్భం మళ్ళీ రాబోతుంది. ఇప్పుడు 2సారి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో గవర్నమెంటు 150 సీట్లు గెలుచుకుని ప్రతిపక్షానికి హోదా లేకుండా చేసి రాబోతుంది. ఇది ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది. ఇందులో ఎలాంటి సందేహము లేదు. నేను అన్నది ఇక్కడ బాణాలే కాదు, పక్క రాష్ట్ర బాణాలు కూడా ఎక్కువైపోతున్నాయి తెలంగాణ నుంచి. పక్క రాష్ట్రాల బాణాలు వచ్చే కొద్దీ ఇక్కడ మేము బలపడతాం. ఎందుకు బలపడతామంటే తెలుగు వారిని కుక్కలని, నక్కలని, తెలుగు జాతిని తిట్టి బలపడే వ్యక్తి ఆ కేసీఆర్ గారు. కేసీఆర్ మాట అంటేనే తెలుగు వారికి మండుద్ది. అలాంటప్పుడు వాళ్ళు ఏ బాణ వేసినా నరేంద్ర మోడీ వెనకాలన్నా, కేసీఆర్ వెనకాలన్నా, దానివల్ల ఎంతమంది వెనకాలంటే అన్ని ఓట్లు ఇక్కడ జగన్కి మైనస్ తప్ప ప్లస్ ఏమి కాదు. వాళ్ళు ఉండ కొద్దీ బలపడతాం, సందేహం లేదు. రైట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఆనంద్ గారు. కాన్ఫిడెంట్గా ముందుకెళ్తున్నారు. థ్యాంక్ యూ అండి. ఐతబత్తుల ఆనందరావు గారు ఒకటే చెప్తున్నారు, ఇక్కడ ఇప్పుడు ఉన్న ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో గతంలో మంత్రిగా చేయడం, ఇక్కడ ఎమ్మెల్యేగా చేయడం అనే అంశమే తనకిప్పుడు ఎక్కువగా కలిసి వస్తుందని, ఏ పార్టీ ఎంత చేసింది, ఎవరు అమలాపురం కోసం నిబద్ధులై ఉన్నారనేది ప్రజలే చూస్తున్నారని ఆయన కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. టీడీపీ పార్టీ ఇక్కడ జెండా ఎగురవేయడం ఖాయం అనేది ఆయన భావన. ఇవాల్టి మన నాయకుడు అమలాపురం శాసనసభకి టీడీపీ పార్టీ తరఫున పోటీ చేస్తున్న ఐతబత్తుల ఆనందరావు. కీప్ వాచింగ్ HM TV.